చంద్రుడు నెమ్మదిగా మసకబారుతూ కనిపిస్తే నిజంగా ఎవరో మింగేస్తున్నారు అనిపిస్తుంది కదా. అలాగే సూర్యుడు ఒక్కసారిగా కప్పబడితే పగలు కూడా క్షణంలో వింతగా మారిపోతుంది. గ్రహణాల వెనుక ఉన్న రాహు కేతు కథ ఈరోజు తెలుసుకుందాం. ఈ కథ మొత్తం మొదలయ్యేది క్షీరసాగర మదనం దగ్గర. అమృతం కోసం ఒప్పందం కుదిరింది. దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేయాలని ఒప్పుకున్నారు. మదనం జరుగుతుండగా ముందుగా భయంకరమైన హాలాహలం బయటికి వచ్చింది. లోకాలు తట్టుకోలేకపోతే శివుడు దాన్ని స్వీకరించి నీలకంఠుడయ్యాడు. ఆ తర్వాతే ఒక్కొక్కటిగా ఎన్నో అద్భుతాలు బయటకు వచ్చాయి. చివరికి ధన్వంతరి చేతిలో అమృత కలశం ప్రత్యక్షమైంది. అమృత కలశం కనిపించగానే దేవతలు అసురుల మధ్య గొడవ మొదలైంది. అది మాదే అని. అప్పుడు విష్ణువు మోహిని అవతారం తీసుకుని శాంతంగా కూర్చోండి, సమానంగా పంచుతాను అని చెప్పి అమృతం పంచడం మొదలుపెట్టాడు. ఆ అద్భుత సౌందర్యాన్ని చూసి అసురులు మైమరిచిపోయారు. ఆమె చెప్పిన మాటే వేదంలా విన్నారు. కాని ఆమె లోపల ఉద్దేశం ఒక్కటే, అమృతం మొత్తం దేవతలకే వెళ్ళాలి, అసురులకి ఒక్క చుక్క కూడా పడకూడదు. ఇక్కడే అనుకోని మలుపు. ఒక అసురుడు దేవతవేషం వేసుకుని ఆ వరుసలోకి నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాడు. మోహిని చేతినుంచి అమృతం తీసుకుని ఒక చుక్క తాగగానే సూర్యుడు మరియు చంద్రుడు వెంటనే గుర్తించారు, ఇతను అసురుడు అని. వాళ్లు చెప్పగానే విష్ణువు ఒక్క క్షణంలో స్పందించాడు. సుదర్శన చక్రం విసిరి ఆ అసురుడి తలని తెగదెంపాడు. కాని అప్పటికే అమృతం గొంతుదాకా వెళ్ళింది. అందుకే అతను పూర్తిగా నశించలేదు. తలభాగం రాహుగా, శరీరభాగం కేతుగా మారింది. అప్పట్నుంచి రాహు కోపం ఒక్కటే, నన్ను బయటపెట్టింది సూర్యుడు, చంద్రుడే అని. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా రాహు చంద్రుణ్ణి మింగే ప్రయత్నం చేస్తాడు. కాని రాహు తల మాత్రమే కాబట్టి మింగినది నిలవదు. కొంతసేపటికి చంద్రుడు మళ్లీ దర్శనమిస్తాడు. అదే చంద్రగ్రహణము. అలాగే కేతు కూడా కేవలం శరీరమే కాబట్టి సూర్యుణ్ణి కప్పేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే సూర్యగ్రహణమని మన పురాణాలు చెప్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ.